లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్, లేకపోతే కనిమొళి ఇట్లాంటి వాళ్ళందరికీ ఎవరికీ తెలియనటువంటి ఒక అంటే మనకి పోల్ మేనేజ్మెంట్, ఫ్లోర్ మేనేజ్మెంట్ ఇట్లాంటి. బట్ జ్యుడిషియల్ స్పెషల్ అనేది ఆంధ్ర దగ్గర ట్రైనింగ్ తీసుకోగలిగితే, లేదా మన రాజకీయ నాయకులు ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీ నడిపితే దేశం మొత్తంలో ఎక్కడా ఏ పని జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, జగన్ జైలు నుంచి వచ్చాక జగన్ని జైల్లో నుంచి బయటికి రానియకుండా 16 నెలల పాటు జైల్లోనే ఉంచగలగడం అనేటువంటిది ఏ స్థాయి మేనేజ్మెంట్? ఏ టైంలో ఎట్లా వాదనలు వినిపించి ఏం చెయ్యాలి అన్నటువంటిది ఆషామాషిన. ఆ లిటిగెంట్ తెలివితేటలు ఆంధ్రాలో రాజకీయాలకే చెల్లింది. బయటకు వచ్చిన జగన్ ఎలక్షన్ రోజున దాకా కూడా కోర్టుకి ప్రతి వారం శుక్రవారం వెళ్ళక తప్పని పరిస్థితి ఆనాటి ఆ మేనేజ్మెంట్తో నడిచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఈ రోజు వరకు వెళ్ళకపోవడం అన్నటువంటిది ఆ మేనేజ్మెంట్ ద్వారానే సాధ్యమైంది. అట్లాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జైలులో బెయిలు, ఆ బెయిల్కి ఆయన అనారోగ్యం, కనీసం మాట్లాడే పరిస్థితుల్లో లేరు, గుండె తీవ్రమైన ఇబ్బంది ఉంది, అంబులెన్స్ లేకుండా కదిలే పరిస్థితి లేదు, కారణంగా బెయిల్. ఆ తర్వాత ఆయన క్యాజువల్గానే తిరుగుతున్నారు, ఏ అంబులెన్స్ పక్కన కూడా కనిపించదు, బట్ ఆ కారణంగా బయటికి రాగలగటం అన్నటువంటిది. ఇలాంటి అంటే స్పెషల్స్ అన్నమాట. అలాగే నారాయణకి సంబంధించినవి చూసుకున్నా, లేకపోతే రఘురామకృష్ణరాజు చూసుకున్నా, సుజనా చౌదరి చూసుకున్నా, వీళ్ళకి అసలు కోర్టులు టచ్ కావు. రఘురామకృష్ణరాజు ఆస్తి అక్కడ బ్యాంకు జప్తు వ్యవహారం ఏమవుతుంది? నథింగ్. ఏం కదా, ఆయన ఎవరన్నా ముట్టుకోగలిగారా? సుజనా చౌదరిది బ్యాంకు అప్పులు ఎగ్గొట్టారని. అసలు సుజనా చౌదరికి సుజనా సంస్థలతో సంబంధం లేదు. ప్రత్యూష కంపెనీకి ఆయన పేరేంటి, మన గంటా శ్రీనివాసరావుకి సంబంధమే లేదు. రఘురామకృష్ణరాజుకి ఆయన సంస్థకి సంబంధం లేదు. ఈ కోర్టులకు కూడా కరెక్టే. భారతదేశంలో ఎక్కడైనా సరే అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి టాలెంటెడ్ పర్సన్స్ ఆంధ్రాలోనే ఉన్నారు. ఈ గొప్పతనం మరి ఎక్కడా లేదనుకుంటా.